సూపర్ 6 సూపర్ హిట్ సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు. కొద్దిసేపు క్రితమే కమాండ్ కంట్రోల్ రూమ్ని హోమ్ మినిస్టర్ అనిత పరిశీలించారు. మేడం, రేపు దాదాపుగా 3.5 లక్షల నుంచి 4 లక్షల మంది జనాభా వచ్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో మీ శాఖ పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? నిఘా ఎలా ఉండబోతుంది? మీ ఓవరాల్ ఒక 30 వరకు డ్రోన్స్ కూడా ఏర్పాటు చేసుకున్నామండి. డ్రోన్స్, సీసీ కెమెరాస్, అరౌండ్ 5000 పీపుల్ని కూడా డిప్లాయ్ చేసుకోవడం జరిగింది. ఓవరాల్గా వీఐపీ భద్రత విషయంలోని కానీ, ప్రజల భద్రత విషయంలో కానీ ట్రాఫిక్ సమస్యలు లేకుండా, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఈరోజు పోలీసు యంత్రాంగంతో పాటు అన్ని యంత్రాంగాలు కూడా పనిచేస్తున్నాయి. ప్రధానంగా ఏదైతే ఉందో గవర్నమెంట్ మొత్తం అనంతపురంలోనే రేపు ఉండబోతుంది. ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ మొత్తం సీఎం, డిప్యూటీ సీఎం వీళ్ళ పరంగా, వీఐపీల పరంగా రక్షణ అందరి పరంగానండి. ఈరోజు ఒకరు కామన్ మెన్కి ఒకలాగా, వీఐపీకి ఒకలాగా కాదు కదా, అందరికీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది. వాళ్ళు వచ్చిన ప్రాంగణంలోకి వచ్చిన ప్రజలతో పాటు, విజయోత్సవ సభలో పాల్గొనే ప్రజలతో పాటు ఈరోజు వీఐపీస్ ఎవరు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా గట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు జరిగినాయి. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కూడా కలగవు. పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చే అవకాశం ఉంది రేపు కార్యక్రమానికి. దీని పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? మహిళలు వస్తారని చెప్పేసి మాకు కూడా తెలుసండి. సో దట్ మహిళలకి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. ఉమెన్ పీసెస్ని కూడా ఎక్కువ మందిని ఇక్కడ డిప్లాయ్ చేసుకున్నాం. ఎవరికి కనీసం వాళ్ళకి ఒక వాటర్ లేదు అనిపించుకోకుండా ప్రతి బ్లాక్ దగ్గర కూడా వాటర్, ఓఆర్ఎస్ దగ్గర నుంచి మెడిసిన్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాం. వాలంటీర్స్ని రెడీగా పెట్టుకున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్కి ఇక్కడ లోకల్ వాలంటీర్స్ కూడా చక్కగా సహాయ సహకారాలు చెప్పండి. సోషల్ మీడియా పోస్టులో చట్టం తీసుకొచ్చారు, అలాగే తీసుకురాబోతున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాలు ఎలా జరగబోతాయి? అసెంబ్లీ సమావేశాలు చాలా మంచిగా జరుగుతాయి. ఆ 11 మంది వస్తే వాళ్ళకి కూడా రోడ్డు ఎక్కి మాట్లాడుతున్నారు కదా, అలాంటి వాటికి అన్నట్టుగా సమాధానం అక్కడ దొరుకుతుంది. అసెంబ్లీకి వెళ్ళమని లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్ కింద గెలిపించిన తర్వాత అసెంబ్లీకి రాకుండా రోడ్ల మీద కూర్చొని మాట్లాడతామంటే ఎలా అవుతుంది? హోదా ఎవరిస్తారు? హోదా ఎవరిస్తారండి? ప్రజలు ఇవ్వాలి. అదే ప్రజలు ఇవ్వలేదు హోదా నీకు. ఈరోజు నాకు ఇవ్వు అంటే ఎవరు ఇచ్చేది కాదు. అదే తెచ్చుకునేది హోదా అన్నది. తెచ్చుకున్న తర్వాత మాట్లాడుకోవాలి. ఇప్పుడు లేదు, కనీసం ఒక ఎమ్మెల్యేగానే రావాలి కదా. ఒక విషయం ఏంటంటే, ఒక పార్టీ అధ్యక్షుడు అతను, ఒక పార్టీకి అధ్యక్షుడిగానే రావాలి కదా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత. ఆ చిత్తశుద్ధిలను మనం ఏం చేయాలి? ఏదైతే ఉందో రేపు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు, ప్రస్తుతం డ్రోన్ నిఘాతో మొత్తం కమాండ్ కంట్రోల్ రూమ్లో ప్రస్తుత పరిసర ప్రాంతాలన్నీ నిఘా ఉంచిన పరిస్థితి. అలాగే దాదాపుగా 40 డ్రోన్ కెమెరాలు, 3 టెట్రా కెమెరాలు, అలాగే దాదాపు 250 కెమెరాలతో బందోబస్తు నిర్వహిస్తున్నారని చెప్పి హోమ్ మినిస్టర్ అనిత చెప్తుంది. ప్రధానంగా పోలీసు యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉంది. దాదాపుగా 5000 పైచిలకు పోలీసులు రేపు భద్రతను పర్యవేక్షించున్నారు. ఎందుకంటే కూటమి సభకి ప్రధానంగా సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే మంత్రులు, అలాగే బీజేపీ రాజ్యాధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ రావాలంటే వీఐపీలతో పాటు ప్రజలకు కూడా ఏదైతే వచ్చిన వారంతా క్షేమంగా వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి హోమ్ మినిస్టర్ చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ అనుసంధానించబడి అంటే 3 టెట్రా కెమెరాలు, అంటే ఈ టెట్రా డ్రోన్లు దాదాపుగా 3 కిలోమీటర్ రేడియస్ ఉంటుంది. ఈ 3 కిలోమీటర్ రేడియస్లో ఈ మొత్తం ఎక్కడ ఏం జరిగినా మొత్తం కనపడే విధంగా ఈ డ్రోన్కి సంబంధించి కమాండ్ కంట్రోల్ రూమ్కి అనుసంధానించారు. అలాగే 40 డ్రోన్లు కూడా మొత్తం ఈ ప్రాంగణంతో పాటు చుట్టుపక్కల ట్రాఫిక్ క్రమగించే పరంగా ఉపయోగపడతాయని చెప్తున్నారు. అలాగే దాదాపుగా 250 కెమెరాలు కూడా పోలీసులు వినియోగిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే వీటితో పాటు పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని హోమ్ మినిస్టర్ అనిత చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ రేపు జరగబోయే సూపర్ హిట్, సూపర్ 6 సభకు మాత్రం భారీ ఏర్పాట్లు చేశారు. పోలీస్ పరంగా అయితే ఇప్పటికే మొత్తం డీజీపీతో సహా అంతా ఇక్కడ చేరుకున్న పరిస్థితి. వీఐపీలు రాక ఎక్కువ ఉండడంతో ప్రతి చోట బందోబస్తును ఏర్పాటు చేశారు. నగరంలో కూడా ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, అలాగే హైవేలో కూడా సమీపంలో హైవే ఉండడంతో హైవేలో కూడా ఎక్కడా ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయిలో అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పి హోమ్ మినిస్టర్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్, ఎన్టీవీ.